వర్షాకాలం కనుక వర్షం పడిద్ది, దానివైపు ఏం చూడకండి. హల్లెలూయా. ఏ కాలాలు ఆ కాలాలు పనిచేయాలి. చలికాలం చలి, వర్షాకాలం వర్షం, ఎండాకాలం ఎండ ఉంటానే ఉంటుంది. కాబట్టి మనం వాటి వైపు చూడకుండా చక్కగా దేవుని వాక్యాన్ని మనం విందాం. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం ఫ్రీగా మీరు సర్దుకొని కూర్చోండి. ప్రభు మాటలు ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి నిర్గమాకాండము 25వ అధ్యాయం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి నిర్గమాకాండం 25వ అధ్యాయం 8-9 వచనాలు ఒకరు చదవండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనబడచ్చు విధముగా మందిరం యొక్క ఆ రూపము, దాని ఉపకరణములన్నింటినీ రూపమును నిర్మింపవలెను. చాలండి. అందరూ నా వైపు చూస్తూ ప్రభు మాటలు ఆలకించండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏం నిర్మించాలంట చెప్పాలి. దేవునికి ఒక పరిశుద్ధ స్థలం నిర్మించమని ప్రభు కోరుతూ అడుగుతున్నాడు. ఏం కావాలట ఆయనకి? ఒక పరిశుద్ధ స్థలం కావాలి అని. ఆమేన్. అసలు దేవుడు ఆదిలో ప్రభు ఎక్కడ నివసించేవాడు? అనాదిలో పైన నివసించేవాడు. ఆమేన్. అనాదిలో ఆకాశ మహాకాశ ఏమండి ఆ గగనాల పైన అక్కడ నివసించేవాడు. దేవదూతలతో నిత్యము ఆరాధించబడుతూ కొనియాడబడుతున్నటువంటి ఆ దేవుడు ఏమండి ఈ భూమి మీద ఆదాము అవ్వలను సృష్టించి తన చేతితో చేసి ఏదెను తోటలో నివాసం చేశాడు మొదట. ఆమేన్. చెప్పండి. ఎక్కడ నివసించాడు? ఏదైనా తోటలో నివసించాడు. అది పర్మనెంట్గా నివసించాడా అంటే పర్మనెంట్గా అక్కడ నివసించలేదంట యేసయ్య. దేవుడు అక్కడే పర్మనెంట్గా అక్కడ ఉండిపోవాలి. ఎందుకు ఉండలేకపోయాడంటే ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశారు. దేవుని యొక్క మాట వినక తినవద్దన్న పండు తిని అతిక్రమించడం వలన, మాట వినకపోవటం వలన అప్పుడు దాకా ప్రతిరోజు చల్లపూట వచ్చి వారితో కలిసి అలా ముచ్చట్లాడి వారితో కొంత సమయం గడిపి వెళ్ళేవాడట. ఆమేన్. అలా వారితో నివాసం చేస్తూ ఉండేవాడు. ఆదికాండం చూస్తారా? ఆదికాండం 3వ అధ్యాయము 8 వచ్చిన మీరు చదవగలుగుతారు. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, అదిగో తోటలో సంచరించుచున్న యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చూసారా? అయితే ఆ విధంగా చల్లపూటండి, ప్రతిరోజు చల్లపూట వారి దగ్గరకు వచ్చి వారితో అలాగా నివాసం చేసి కొంత సమయం గడుపుతూ ఉండేవాడు. ఆమేన్. ఎందుకంటే ఆయన రూపంలో చేసుకున్నాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు, వారితో ఉండాలనుకున్నాడు. దేవుని యొక్క సంకల్పం కూడా మన ఎడలో కూడా దేవుడి సంకల్పం ఉంది. ఆమేన్. ఆయన సంకల్పం ఏంటంటే ఆయన ఒక్కడిగా ఉండటానికి ఇష్టపడలా, మనతో ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. మనం కూడా ఏమి ఇష్టపడాలి? మరి ఆయనతో ఉండాలని ఇష్టపడాలి. ఆయన మన యందు, మనము ఆయన యందు, ఆయనలో మనం, మనలో ఆయన ఉండాలని ఇష్టపడుతున్నారు. స్తోత్రం చెప్పండి. మరి కొన్ని విధానాల్లో మనం చూస్తే నివాస స్థలంగా ఫస్ట్ ఏదోను తోటను ఎంచుకున్నాడు. ఆ తర్వాత మరలా ఏమండి సొలొమోను కాలం వచ్చేసరికి దావీదు దేవునికి ఒక నివాస స్థలాన్ని, ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడట దావీదు. ఆమేన్. వీరు
దేవుడు అక్కడ ఏదైనా తోటలో నివాసం చేయాలనుకున్నాడు, కానీ పాపము చేయటం వలన దేవుడు అక్కడ నివసించకుండా ఏమండి వెళ్ళిపోయి ఉన్నాడు. వారిని ఆ తోటలోంచి బయటకు వెళ్ళగొట్టి ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా ఏమండి దావీదు అనుకున్నాడు నేను దేవునికి ఒక నివాస స్థలాన్ని కట్టాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలతో కూడా ప్రభు ఇంతకుముందు నేను మీతో చదివించాను, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలతో కూడా అసలు ఎప్పుడు చెప్పాడో మీకు తెలుసా? ఇటు చూడండి, ఇశ్రాయేలు మధ్య ఎప్పుడు ఉండాలని అనుకున్నాడు ఆయన, ఎప్పుడు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలన్నాడు ఆయన అంటే ఐగుప్తును దాటి ఎర్ర సముద్రం దాటి అరణ్యములోకి వచ్చిన తర్వాత నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు వారితో. హల్లెలూయా. ఒక వ్యక్తి ఐగుప్తును దాటి బయటకు రావాలి. ఆమేన్. ఏం దాటి రావాలి చెప్పండి? ఐగుప్తును దాటి బయటకు రావాలి. ఏంటి ఐగుప్తు? ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. చెప్పండి అందరూ, లోకానికి గుర్తు. ఎర్ర సముద్రం దాటుకుంటా అరణ్యంలోకి వచ్చారు. ఎర్ర సముద్రం దాటడం దేనికి గుర్తు? బాప్తీసం అనండి. ఏంటండి? ఇశ్రాయేలీలు బాప్తీసం ఎలా పొందారు? సముద్రములో నడుచుకుంటూ వెళ్ళి బాప్తీసం పొందారు. ఆమేన్. ఆ నీళ్ళే వారికి బాప్తీసం. ఆమేన్. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నీళ్ళల్లో మునిగి బాప్తీసం తీసుకున్నారు. కాబట్టి నా ఎడల నేను ఏ విధంగా జరిగిస్తున్నాను, నీతి యావత్తు ఇలా జరగాలి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ ప్రకారంగా మనం బాప్తీసం తీసుకుంటూ ఉంటాం నీటిలో ముంచబడి. కానీ ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ప్రజలు బాప్తీసం ఎలా తీసుకున్నారంటే ఎర్ర సముద్రంలో నడుచుకుంటూ వెళ్ళి బాప్తీసం పొందారు. ఆమేన్. నీవు ఐగుప్తు అనే లోకాన్ని విడిచి బయటికి రావాలి ఒకటి. తర్వాత ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోకి రావాలి. ఆమేన్. ఎర్ర సముద్రం అంటే ఏం చెప్పాను? బాప్తీసు అనుభవం దాటిన తర్వాత అరణ్య అనుభవం. అరణ్యం అంటే ఏంటో తెలుసా? శ్రమల జీవితం. అరణ్యం అంటే ఏంటో తెలుసా? ఇంకా దేవుడే శరణం. ఆయన నువ్వే దిక్కు ప్రభువా, నువ్వే శరణం అయ్యా అని చెప్పేసి అని ఆయన వైపు చూచే అనుభవం. హల్లెలూయా, హల్లెలూయా. అదండి. ఈ విధంగా వారితో అన్నాడు, నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అని అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు మోషే ద్వారా ఒక ప్రత్యక్షపు గుడారాన్ని కట్టడం జరుగుతుంది. ఆమేన్. ప్రత్యక్షపు గుడారాన్ని, ఒక గుడారాన్ని నిర్మాణం చేయమని ప్రభు చెప్తాడు మోషేతో. ఆ ప్రకారం నిర్మించడం జరుగుతుంది. ఆ తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత అండి, నేను పర్మనెంట్గా నాకు ఒక ప్లేస్ లేదా గుడారం తీసివేయటం కాదు, నాకు ఒక మంచి నివాస స్థలం లేదా నేను నివసించడానికి అంటే దావీదుకు ప్రేరేపణ వచ్చింది. ఎవరికండి? దేవునికి ఒక మందిరం కట్టాలనుకున్నాడు. అయితే కట్టాలని ముందుకెళ్ళాడు, కానీ అందరినీ చంపిన చేతులు ఆయన చేతులు. ఏం చేతులు? యుద్ధాలు చేసి రక్తపాతం పోట్లాడి గొడవాడి యుద్ధాలు చేసిన చేతులతో మందిరం కట్టిస్తాడా దేవుడు? నువ్వు వల్ల కాదు నాయన, నువ్వు పక్కనుండు అని అన్నాడు. నీ కొడుకు ఉన్నాడే, కొడుకు పేరు సొలొమోను. సొలొమోను అంటే అర్థం సమాధానం. హల్లెలూయా. ఎవరితో ఇల్లు మందిరం కట్టిస్తాడు ఆయన? సమాధానం ఉన్న వారితోనే ఉంటాడు. ఆమేన్ చెప్పండి. వారితోనే నివాసం చేస్తాడు. ఆ పూర్వకంగా ప్రభు అక్కడ ఉండాలనుకున్నాడు. నీ కుమారుడు ఉన్నాడే, సొలొమోను చేత మందిరం కట్టిస్తానన్నాడు. హల్లెలూయా. కోరికేమో దావీదుది, కట్టిందేమో సొలొమోను. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా సొలొమోను కట్టిన దేవాలయం ఎన్ని సంవత్సరాలు కట్టాడు సొలొమోను? 7 సంవత్సరాలు కట్టాడంట మందిరాన్ని. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు మందిరం కట్టాడు. రాజనగరు కట్టాడు, మందిరం కట్టాడు 7 సంవత్సరాలు. అయితే ఆ మందిరంలో కూడా ప్రభువు స్థిరంగా ఉన్నాడా అని చెప్పంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేసరికి దేవుడు ఆ మందిరంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. ఆ మందిరం కూడా శత్రువులకు దేవుడు అప్పగిస్తేనట ఆ శత్రువులు వచ్చి నెబుకద్నెజర్ అంటారు. తెలుసా మీకు? నెబుకద్నెజర్ రాజు, బబులోను సామ్రాజ్యపు రాజు
నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని కూల్చేశాడట. 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయంలో వచ్చి ఆ మందిరాన్ని అగ్ని చేత తగలబెట్టి వారందరినీ, యూదులందరినీ చెరగొని 70 సంవత్సరాలు బానిసత్వం కింద వారిని తీసుకెళ్ళిపోయాడంటండి. ఆ విధంగా ఆ రోజుల్లో కూడా మందిరము ఆ విధంగా ప్రభు అక్కడ నివసించలేకపోయాడు. వారు పాపం చేయటం వల్ల ప్రభు అక్కడ నివసించలేకపోయాడు. ఒకసారి గమనించాలి మనం. ఆ తర్వాత అండి సొలొమోను కట్టిన మందిరం కూల్చివేయబడింది. ఆ డోర్ వేయండి. సొలొమోను కట్టిన మందిరం కూల్చివేయబడింది. ఆ తర్వాత మందిరం మరలా ఎప్పుడు కట్టారంటే జెరుబ్బాబెలు కాలంలో మరలా మందిరం కట్టబడింది. ఆమేన్. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమియా వీరందరూ కూడా దేవుని బిడ్డలారా, హేరోదు వీరందరి ద్వారా మరలా 2వసారి మందిరం కట్టబడిందండి. స్తోత్రం చెప్పండి. మరలా మందిరం కట్టబడింది. కట్టబడిన ఆ మందిరమైనా నిలిచి ఉందా అని చెప్పంటే ఆ మందిరం కూడా క్రీస్తు పూర్వం కాదు, క్రీస్తు శకం ఎప్పుడు AD 70లో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనే మహాచక్రవర్తి వచ్చి ఆ మందిరాన్ని కూడా కూల్చివేశాడు. ఆమేన్. ఇప్పుడు మరొక మందిరం యెరూషలేములో కట్టబోతున్నారు. హల్లెలూయా. అది ప్రభు రాకడకు సూచన. ఇప్పుడు మసీదు ఆ స్థలములో ఉంది, యెరూషలేములో. అదే స్థలములో దేవుని మందిరము కడతారు. కొంతమంది అంటున్నారు 25 రోజుల్లో ఆ మందిరాన్ని ముగించేస్తారు అని, కట్టేస్తారని అంటున్నారు. అది దేవుని రాకడకు సూచనగా అని చెబుతూ ఉన్నారు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఇకపోతే ప్రత్యక్ష గుడారం అసలు మీరు చెప్పాలనుకుంటున్నారయ్యా, మరి దేనికది అని చెప్పంటే ప్రత్యక్షపు గుడారం అనేది పరలోకంలో ఉన్న మందిరానికి గుర్తుగా ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క మందిరానికి, పరలోకంలో ఉన్న దేవుని మందిరానికి ఛాయ, గుర్తుగా ఉందన్నమాట. సాదృశ్యంగా ఉంది, ఒక నీడగా ఉంది. ఇల్లు కట్టేవారు ముందేం చేస్తారు? ప్లానింగ్ చేస్తారు. అలాగా ప్రత్యక్ష గుడారం ఒక ప్లానింగ్ లాంటిది అన్నమాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు పరలోకములో ఛాయ మోషేకి దేవుడు చూపిస్తూ ఒక ప్రత్యక్ష గుడారం కట్టాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది ఎలా కట్టాలో, ఎలా నిర్మాణం చేయాలో ప్రభు ఎంతో సవివరంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడండి. గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. దేవుని యొక్క సన్నిధానంలో ఆ మందిరం ఏదెను తోటలో దేవుడు నివాసం చేయలేదు స్థిరంగా. తర్వాత సొలొమోను కట్టిన మందిరంలో ప్రభు నివాసం చేయలేకపోయారు. ఆ తర్వాత చెప్పండి, జెరుబ్బాబెలు కాలములో, హేరోదు కాలములో కట్టిన మందిరం కూడా, దాంట్లో కూడా ప్రభు స్థిరంగా నివాసం చేయలేకపోయాడు. అవి ఎందుకంటే క్షయమైపోయే వస్తువులతో కట్టబడిన మందిరాలయ్యి. ఆమేన్. అయితే వాటిల్లో నివాసం స్థిరమైంది కాదు, నేను మీలోనే నివాసం చేస్తాను. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తుతించుదా. హల్లెలూయా. అవి కూలిపోతాయి, నశించిపోతాయి, కానీ ఏమండి, నశించిపోని పాడు కానీ మీ ఆత్మలో నేను నివాసం చేస్తాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మను మీలో దేవాలయంగా మీ హృదయాన్ని మార్చి మీలోనే నేను నివాసం చేస్తాను అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే కొరింథీ పత్రికలో కూడా అంటాడు చూడండి. కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక, 2వ కొరింథీ పత్రిక. ఈరోజు కొన్ని ప్రత్యక్షపు గుడారం గురించి, కొన్ని
ఇంట్రడక్షన్ మాత్రమే, కొన్ని పరిచయాలే నేను మీతో మాట్లాడుతున్నాను. వచ్చే వారం అసలైన లోతైన అనుభవాలు, మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్లోనికి తర్వాత మనం వెళ్తాం. రెండవ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒకసారి చదవండి. మనకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, దేవునికి స్తోత్రం. మీరు నాకు కుమారులను కుమార్తెనులై యుందురని సర్వశక్తి దేవుని యొక్క సంకల్పం అదనమాట. నేను మీలో ఉంటాను, మీరు ఈ లోకంలో ఉన్న వారికి ఏమవ్వాలి? వేరై ప్రత్యేకంగా ఉండాలి. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలతో ప్రభు అదే చెప్పాడు, మీరు ఐగుప్తులో ఉండొద్దు, వారిలోంచి వేరై మీరు ప్రత్యేకంగా నాకు వచ్చిన తర్వాత నేను మీ మధ్య నివాసం చేస్తానన్నాడు. ఆమేన్. నేను మీతో ఉంటానని ప్రభు ఆ రోజు వారితో అన్నాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు, నేను మీలో ఉంటాను. ఆమేన్. మరి ఆ రోజుల్లో మరి సొలొమోను కట్టిన మందిరంలో ఎందుకని దేవుడు స్థిరంగా ఉండలేదంటే, వాళ్ళు పాపం చేశారు కనుక ఆ మందిరంలో స్థిరంగా నివసించలే. శత్రువులకు దేవుడు ఆ మందిరాన్ని అప్పగించేశాడు. మనలో కూడా దేవునికి వ్యతిరేకమైన పాపము మనం చేస్తే దేవుడు కూడా సాతాను అయిన శత్రువుకి మనలో కూడా అప్పగిస్తాడు. జాగ్రత్త కలిగి మనం ఉండాలి. ఆమేన్. జాగ్రత్త కలిగి మన హృదయం అనే మందిరాన్ని కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత జెరుబ్బాబేలు కాలంలో మరి మందిరం ఎందుకని మరలా కట్టబడకుండా దాంట్లో కూడా ప్రభు నివాసం చేయలేకపోయాడు, ఉండలేకపోయాడంటే వారు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు. మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు వారు. జెరుబ్బాబేలు కాలంలో నా మందిరం పాడై ఉంటే మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించడానికి సమయమా అని ప్రభు హగ్గీ గ్రంథంలో మాట్లాడతాడు. అంటే వారు నిర్లక్ష్యం చేశారు దేవుని మందిరాన్ని. ఆ రోజుల్లో ఉన్నవారు నిర్లక్ష్యం చేయటం వల్ల పాడైపోయింది మందిరం. ఏమైపోయింది? పాడైపోయింది. చూడండి, ఇప్పుడు ఒక వస్తువు ఏదైనా మంచిగా జాగ్రత్తగా కాపాడుకుంటే పాత వస్తువు కూడా కొత్త వస్తువులాగా అయిద్దండి. ఆమె చెప్పండి. పాత వస్తువు కూడా కొత్త వస్తువుగా, దాన్ని జాగ్రత్తగా పరిశీలించి వాటిని జాగ్రత్తగా మనం గమనించుకుంటూ ఉంటే పాత వస్తువు కూడా ఎలా అవుతుంది చెప్పండి. ఇప్పుడు బైకులు ఉన్నాయండి, కొత్తగా వచ్చిన బైకులు. ఈ కొత్తగా వచ్చిన బైకుల కంటే కొంతమంది అంటారు, ఏమంటారు, పాత బైకులే, పాత కారులే, వాటి ఇంజిను చాలా మంచిదండి, అవే బెటర్ అండి, అవే మంచిదండి అంటూ ఉంటారు. మనకున్న వాటిని జాగ్రత్తగా మంచిగా కాపాడుకుంటే అవే కొత్తగా ఉంటాయి. ఆమె చెప్పండి. పాతవి కూడా ఏమవుతాయి? కొత్తవిగా మార్చబడతా ఉంటాయి. అలాగనే శ్రద్ధ నిలపాలి. దేవుని మందిరం వల్ల వారికి ఏమి లేక ప్రభు వారి మధ్య నివసించలేకపోయాడు చెప్పండి. దేవుని మందిరం మీద వారు శ్రద్ధ నిలపలేకపోయారు. జెరుబ్బాబేలు కాలంలో ప్రజలు దేవుని మందిరం వల్ల శ్రద్ధ నిలపలేకపోయారు. అందుకని ప్రభు వారి మధ్య నివసించలేదు. కాబట్టి ఇక్కడ నీవు ఎవరైనా సరే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, శ్రద్ధ నిలపలేకపోతే, దాన్ని పాడు చేసుకుంటే దేవుడు వారిని పాడు చేస్తాడట. ఆమేన్. దేవుని మందిరం పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? వారిని పాడు చేస్తానన్నాడు. అవునా కదా? కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రికలో కూడా మనం చూస్తాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. తీస్తే చదవండి. 3వ అధ్యాయము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, వచ్చిన నందరు చూడండి 16, 17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదిగో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరగరా? మనం దేవునికి ఆలయంగా ఇప్పుడు మార్చబడ్డాం. ఆమె చెప్పండి. మనల్ని యేసయ్య తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడండి. ఎలా కొన్నాడు చెప్పండి? ఎవరి చేతిలో నుంచి కొన్నాడు? ఎవరికి అమ్ముడు పోయాం? పాపం చేయటం వల్ల సాతాను చేతిలోకి వెళ్ళిపోయాం మనం. ఇప్పుడు సాతాను చేతిలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన కొన్నాడు. ఏం చేశాడు చెప్పరే?
ఏమండి చెప్పరే? ఏమి ఇచ్చుకున్నాడు? బంగారమా, వెండా? ఏమిచ్చుకున్నాడు? తన స్వరక్తం ఇచ్చి వెలఇచ్చి కొన్నాడు. ఆమె వెలబెట్టాడు. సైతాను వెలబెట్టాడు. సైతాను వెల, కొంత డబ్బు కట్టాలన్నాడు. ఏంటి సైతాను పెట్టిన వెల ఏంటో తెలుసా? నీ ప్రాణం ఇవ్వాలన్నాడు. ప్రభు తన రక్తం ఇచ్చి ప్రాణమిచ్చి సాతాను చేతిలో నుండి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం సైతాను చేతిలోంచి యేసయ్య మనల్ని కొన్నాడు కనుక మనం ఎవరి వారం? ఆయన రక్తం చేత కొనబడిన వారం. ఒక విషయంలో చెప్పాలంటే అండి, మనందరం ఇప్పుడు మన ఆత్మ విలువ ఎలాంటిదంటే, మన ఆత్మ విలువ దేవుని సంపూర్ణ జీవంతో సమానం. ఆమె చెప్పండి. దేవుని సంపూర్ణ జీవంతో, ప్రాణంతో సమానం మనం. హల్లెలూయా. ఆయన సంపూర్ణ ప్రాణంతో సమానం మన ఆత్మ విలువ. హల్లెలూయా. మరి లేకపోతే ఆత్మ విలువ తెలియక చాలామంది ఈ రోజుల్లో పిచ్చి పనులు చేస్తున్నారు. నేను చచ్చిపోతా. ఏమవుతాడంట? లవ్ ఫెయిలియర్ అయితే ఏమైపోతారంట వీళ్ళు? నేను చచ్చిపోతా, నేను నదిలో దూకేస్తా, నేను అది పట్టుకొని చచ్చిపోతా, ఇది చేసుకొని చచ్చిపోతా. ఏమండి, చచ్చిపోయి ఏమి సాధించలేరు. చచ్చిపోతే, సొంతగా చచ్చిపోతే, తనంతట తను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే వారికి పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? అది ఇంకా దేవుడు కరుణిస్తే తప్ప నేనైతే చెప్పలేను. ఆమెన్. ఒక వ్యక్తికి ఆత్మ మీద అధికారం చెప్పండి లేదు. ఒక వ్యక్తికి ఆత్మ మీద అధికారం లేదు. సొంతగా చచ్చిపోకూడదు, సొంతగా ప్రాణం తీసుకోకూడదు. ఎవరు కొనుక్కున్నారు నిన్ను? ఎవరు కొన్నారు? యేసు రక్తంతో నువ్వు కొనబడిన దానవు, కొనబడిన వాడవు, విలువైన వాడవు, విలువైన దానవు. వట్టివారు కాదు మీరు. దేనికి పనికిరాని వాడిని, పనికిరాని దానను అనుకుంటారు చాలామంది. యేసయ్య దృష్టిలో నువ్వు అలాగా లేవు. యేసయ్య దృష్టిలో విలువైన బిడ్డవే. తన ప్రాణంతో సమానం. ఆయన ప్రాణం పెట్టుకున్నాడు, సంపూర్ణ ప్రాణం పెట్టుకున్నాడు నిన్ను, నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఆయన మనలో నివాసం చేయాలని, మనలోకి ఏమండి ఆత్మరూపిగా మనలో నివసించడానికి మనలోకి వస్తున్నాడు ఆయన. మనలోకి వస్తున్నాడు ఆయన. ఎక్కడికి వస్తున్నాడు? ఆత్మ సంబంధమైన మందిరంగా ఉన్న మనలోకి వస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ మందిరాన్ని ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. స్తోత్రం. ఈ మందిరాన్ని ఎలా చూసుకోవాలి? మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రత్యక్ష గుడారం మొదటి భాగాన్ని ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, పార్ట్ 1. కొన్ని వారాలు నేను ప్రత్యక్షపు గుడారం గురించి నేను మీతో మాట్లాడతాను. ప్రత్యక్షపు గుడారం మొదటి భాగం ఇది నేను మీతో మాట్లాడేది. ఆయన నివాసం అని రాసుకోండి. దేవుని ప్రత్యక్ష గుడారం మొదటి భాగం, దేవుని యొక్క నివాసం. హల్లెలూయా. ఏదోను తోటలో నివాసం చేశాడు, అక్కడ స్థిరంగా ఉండలే. సొలొమోను కట్టిన మందిరంలో నివాసం చేశాడు, అక్కడ స్థిరంగా ఉండలేదు. పాపం చేయటం బట్టి జెరుబ్బాబెలు కాలంలో ఆయన ఆ మందిరంలో నివాసం చేయని ఇష్టపడ్డాడు, కానీ అక్కడ దాంట్లో స్థిరంగా ఉండలేదు. టైటస్ అని మహాచక్రవర్తి ఆ మందిరాన్ని కూల్చివేశాడు. ఆ తర్వాత ఏమండి, ఇజ్రాయెల్ ప్రజలు ప్రత్యక్ష గుడారం కట్టారు, దాంట్లో స్థిరంగా ఉండలేదు ఆయన. ఏమండి, ఇప్పుడు కోరుతున్నాడు ఆయన. చెప్పండి, నీలో నాలో ఉండాలని కోరుతున్నాడు ఆయన. స్తోత్ర. మనమే ఒక మందిరాలుగా ఉండాలని కోరుతున్నాడు. 3వ మందిరం యెరూషలేములో అది స్థాపించబడబోతుంది. అది ప్రభు రాకడ గుర్తు. ప్రత్యక్ష గుడారం గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామా అంటే, పరలోకంలో ఉన్న మందిరానికి ఛాయ, నీడగా ఉంది. ఏమండి, ఈ ప్రత్యక్ష గుడారం మోషేకి దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. పరలోకంలో ఉన్న మాదిరి చొప్పున ఈ లోకంలో నువ్వు కట్టాలి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను. దానికి ముందుగా దీంట్లో ఉన్న విషయాలు మనం చూద్దాం. ఏమన్నాడు ఇక్కడ? మీరు దేవుని ఆలయమై ఉన్నారు,
దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా. తర్వాత ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేస్తాడు. జెరుబ్బాబెలు కాలంలో జరిగింది అదే. దేవుని ఆలయం పాడు చేశారు. వాళ్ళు ఏం చేశారండి? పట్టించుకోలే, దేవుని మందిరాన్ని పట్టించుకోలే, నిర్లక్ష్యంగా ఉన్నందువల్ల ఏమండి ప్రభువు ఆ మందిరంలో నివాసం చేయలేకపోయారు. ఆమేన్. అలాగనే ఈ హృదయం అనే దేవుని మందిరాన్ని ప్రభు నివాసం చేసే ఆలయాన్ని కూడా పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆమేన్. మీ దేహము దేవుని చెప్పండి ఆలయము అన్నాడా? అది మీరే దేవుని ఆలయం, మీ దేహమే దేవుని ఆలయం, దీన్ని పాడు చేయకూడదు అంటున్నాడు. చాలామంది ఈ శరీరాన్ని, ప్రభు నివసించే ఈ శరీరాన్ని, మనమే దేవుని ఆలయం కనుక ఈ శరీరాన్ని పాడు చేయకూడదట. ఏమండి మరి ఎందుకని మధ్యలోనే పోతున్నారు కొంతమంది? దేవుడిచ్చిన ఆయుష్ వరకు ఉండట్లేదు, మధ్యలోనే చనిపోతున్నారు. ఎందుకని? కొంతమంది త్రాగుళ్ళు తాగి 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 మధ్యలో పోతున్నారు. కొంతమంది కడుపులో అలసరలు వచ్చి తాగి తాగి అలసర వచ్చి తాగి తాగి కిడ్నీలు ఫెయిల్ అయ్యి తాగి తాగి పక్షపాతం వచ్చి మంచంలో పడి మూలుగుతూ చేస్తున్నారు కొంతమంది. అవునా కదండి? మనం చూడలేదా? ఎందువల్లరా బాబు ఇలాగ వచ్చిందంటే బాగా తాగేవాడండి అందుకని ఇలాగ అయిందని అన్నారు. చూడండి, దేవుడిచ్చే ఆయుష్ వరకు ఉన్నట్లే కొంతమంది సొంతగా తమ ప్రాణాలు తీసేసుకుంటున్నారు. శరీరాన్ని ఆ విధంగా మత్తు పానీయాలతో పాడు చేసుకుంటున్నారు. డ్రగ్స్ ఏమండి, మందుతో, రకరకాల మందులతో, రకరకాల మత్తు పానీయాలతో ఈ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు. ఏమండి పానపరాకులన్నీ, అంబర్లన్నీ, ఏమండి ఆ గుట్కాలని, రకరకాల ఒక్కపొళ్ళు అవి ఇవి తిని, ఆ పొగాకని రకరకాలుగా ఎన్ని తిని, ఏమండి దేవుడిచ్చిన ఆయుష్ను ఏం చేస్తున్నారు చెప్పండి? పాడు చేసుకుంటున్నారు. మీ దేహము దేవుని ఆలయము, దీన్ని పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తాను. అంటే దేవుడు నివసించే ఆలయం కాబట్టి నువ్వు దాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, శరీరాన్ని. ఆమేన్. ఎలా ఉంచుకోవాలమ్మా? పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అపవిత్రం కాకుండా చూసుకోవాలి. అనారోగ్యం కూడా తెచ్చుకోకూడదు. ఆమేన్. అనారోగ్యం తెచ్చుకోవటం వల్ల కూడా అది ఎవరి నిర్లక్ష్యం? నువ్వు చేసుకున్నదే, అది నువ్వు చేసుకున్నదే కదా. ఒక విషయం తెలుసా? దేవునికి మనకి సంబంధం ఉంది. ఆయన శిరస్సు అయితే మనం ఆయన యొక్క బాడీ అయి ఉన్నాం. ఆమె చెప్పండి. మనకేదన్నా గుచ్చుకుంటే ఆయనకి, ఇప్పుడు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే ఆ బాధ ఎక్కడి దాకా వచ్చింది చెప్పరే? శిరస్సు దాకా వచ్చింది. అవునండి. నువ్వు బాధపడుతుంటే ఆయనకి తలలోకి బాధ అయితే ఆమె చెప్పండి. అంటే నీకు బాధ అయితే ఆయనకు బాధ అవదా? చెప్పరా అండి? చెప్పండి. కింద కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే శిరస్సులో అబ్బా అంటారు. అంటే ఇప్పుడు శిరస్సు ఎవరు? యేసయ్య అయితే ఇప్పుడు నువ్వు కింద నీకు కాలుకు ఏదైనా నీకు గాయం అయితే, నొప్పి అయితే, నీకు ఏదైనా బాధ వస్తే అది ఎవరికి వస్తుంది? అది చెప్పరే? మరి యేసయ్యకే బాధ అవుతుంది తెలుసా? నువ్వు ఏదైనా చింతపడుతుంటే దేని గురించి అన్నా ఎవరు చింతిస్తారు? హెడ్కి కూడా వచ్చిందండి, ఆ తలకు కూడా వచ్చిందండి ఆ బాధ, ఆ చింత, ఆ వేదన అనే ఆలోచన అనేది వస్తుందండి. ఆయన నీ గురించి ఆయన చింతిస్తున్నాడు కదా. ఎందుకు నువ్వు చింతిస్తున్నావు? ఏమీ లేదని చింతిస్తున్నావు. ఎవరి కోసం చింతిస్తున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? నీ బాధ యేసయ్యకి తెలుసు, నీ అక్కర యేసయ్యకి తెలుసు, నీ కొరత యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. నన్ను ఎవరు చూడట్లేదు, నా భర్తే నన్ను చూడట్లేదు, నా భార్యే నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు, నా పిల్లలే నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ
వేరువేరుగా ఉంటున్నారు. నా బంధువులే నాకు దూరం అయిపోయారు, నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నారు ఎవరైనా. నా ప్రభు అంటున్నారు, నాకు నీ బాధ అంతా తెలుసు. హల్లెలూయా. నేను నీకు సహాయం చేస్తాను, నేను నీతో ఉంటాను. ఎవరు నీతో ఉండకపోయినా నేనుంటాను యేసయ్య చెప్తున్నారు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు శాశ్వత కాలం ఉండేవారు కాదు. యేసయ్య ఒక్కరే శాశ్వత కాలం మనతో ఉండే దేవుడు అండి. దేవునికి స్తోత్రం. అందుకని ఎవ్వరు విడిచినా ఎవ్వరు మరచినా మన యేసయ్య చెప్పండి, మరువని దేవుడు, విడువని దేవుడు, మనతోనే ఉండే దేవుడు. హల్లెలూయా. నీలో మనలో నిత్యము ఉండునట్లుగా ఆయన మనలో పంపబడ్డాడు పరిశుద్ధాత్ముడుగా. దేవునికి స్తోత్రం. నిత్యం ఉండునట్లుగా పంపబడ్డాడు. సంఘము మధ్య ఆయన ఉంటాడట. బైబిల్లో రాయబడింది, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని రాయబడింది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతాం అన్నమాట. ఏంటంట, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఎక్కడ నివాసం చేస్తాడంట ఆయన చెప్పండి. ఆ 7 స్తంభాలంటే సంఘం అని. హల్లెలూయా. 7 సంఘాలు అని. 7 సంఘాలంటే 7 అనే సంఖ్య పరిపూర్ణతకు గుర్తు కనుక ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటికి గుర్తు. హల్లెలూయా. అన్ని సంఘాలన్నిటికి గుర్తు. ప్రైజ్ ది లార్డ్. 7 దీపస్తంభాల మధ్య సంఘములో ఆయన సంచరిస్తాడు అని. ఇప్పుడు మన మధ్య ఆయన చెప్పండి సంచరిస్తున్నాడు. ఆయన ఈ స్థలములో సంచరిస్తూ నిన్ను దర్శిస్తాడు. సంచరిస్తూ నిన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. నీ దగ్గరకు వచ్చి నిన్ను తాకుతాడు. సంచరించే దేవుడు నిన్ను తాకడా? సంచరించే దేవుడు నిన్ను ముట్టడా? రోగంతో వస్తే నిన్ను ముట్టడా? బాధతో వస్తే ఆయన నీ బాధ తీసేయడా? సంచరిస్తాడంటాడు ఆయన. మన మధ్య సంచరిస్తానని చెప్తున్నాడు. హల్లెలూయా. సంచరించే ఈ స్థలంలో నువ్వు ఏది చేసినా అది ఆశీర్వాదం. దేవుని దూతలు సంచరించే ఈ స్థలంలో నువ్వు ఒక చాప తీసినా, పట్టెత్తినా, కుర్చీ వేసినా, కుర్చీ తీసినా, ఊడ్చినా అయిపోగానే పరిగెత్తుకుంటా లొగలొగలొగలుగా వెళ్ళిపోవటం కాదు. కొంచెం ఆగి ఓడవండి, కొంచెం ఆగి చైర్లు తీయండి. తీస్తున్నారులే కొంతమంది. అయితే నీకు కూడా ఆశీర్వాదం కావాలి కదా. పొందుకునే వాళ్ళే పొందుకున్నారు దీవెనలు. నీకు వద్దా? ఆమేన్. మందిరం కడగాలని ఉండదా? మందిరం ఓడ్చాలని ఉండదా? ఎప్పుడు నువ్వు ఇల్లేనా ఓడ్చుకుంటావా? ఎప్పుడు నీ ఇంటి పనులేనా? యేసయ్య పనులు వద్దా? ఆమేన్. ఒక్కొక్కరు బాగా లేకుండానే అనారోగ్యంతో ఉడుతున్నారండి. అనారోగ్యంతో నడువు నొప్పి బాధ ఉన్నోళ్ళు, కాళ్ళు నొప్పులు ఉన్నోళ్ళు ఊడుతున్నారు మందిరం. మంచిగా ఆరోగ్యంగా ఉన్న యవనస్తులు ఆ పరిచర్య చేయలేకపోతున్నారు. దేవుని సంచరించే ఈ స్థలంలో నువ్వు ఏది చేసినా అది ఆశీర్వాదము. హల్లెలూయా. అది 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా అంటూ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనంలో, హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 8వ వచనం, తీస్తే చదవండి. 44వ అధ్యాయము 8వ వచనాన్ని. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులకి ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులై ఉండి ఇజ్రాయేళ్ల మధ్య నివసించు వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు. ఏమండి, ఆ రోజుల్లో స్త్రీలు ధర్మశాస్త్రం ప్రకారం దేవుని మందిరంలోకి రాకూడదు. ఏ రోజుల్లో? ఆ రోజుల్లో
సున్నతి పొందిన వారే, శరీరము సున్నతి చేయబడిన వారే దేవాలయాల్లోకి ఆ రోజుల్లో రావాలి. ఆమేన్. సున్నతి చేయబడిన వారే దేవాలయాల్లో ప్రవేశించాలి. ఆ రోజుల్లో శరీర సంబంధమైన సున్నతి జరిగేది. ఆ సున్నతి చేయబడిన వారు మాత్రమే, పురుషులు మాత్రమే దేవుని మందిరంలోకి వచ్చేది. స్త్రీలు మాత్రం మందిరంలోకి వచ్చేది లేదంట ఆ కాలంలో. ఏ కాలంలో? మోషే కాలంలో. ఆమేన్. ఆ కాలముల్లో, ఆ దినాల ధర్మశాస్త్ర కాలములో. ఆమేన్. కానీ ఇప్పుడు శరీర సున్నతి కాదు, అంతేకాదు అన్ని జనులు కూడా చర్చిలోకి రావడానికి లేదండి ఆ రోజుల్లో. ఎవరండి? అన్ని జనులు కూడా. మీరు చదివారు కదా ఆ సందర్భం. అన్యులు కూడా ఏం రాయబడి ఉంది అక్కడ? చదువు మరోసారి. హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయ్యుండి అదిగో ఇజ్రాయేల్ మధ్య నివసించే వారిలో ఎవడునూ నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ప్రవేశింపకూడదు అని అన్నాడు. ఇంకా కింద విషయాలన్నీ మీరు చదువుకోండి తర్వాత ఖాళీ టైంలో. కాబట్టండి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అలాంటి కట్టడ తీసేసి స్త్రీలు కూడా దేవుని మందిరంలోకి రావాలి, పురుషులు కూడా దేవుని మందిరంలోకి రావాలి. ఆమేన్. శరీర సున్నతి కాదు, ఆత్మలో సున్నతి జరగాలి, సరిచేయబడాలి. శారీరకంగా శుద్ధీకరణ కాదు, అంతరంగం శుద్ధీకరణ కావాలి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు హృదయ సున్నతి చేశారట. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారం స్త్రీలు, అన్ని జనులు అవకాశం లేదు. అందుకే ప్రభు హృదయమందు సున్నతి క్రొత్త నిబంధనలో చేయడం ద్వారా అందరికీ, స్త్రీలను, అన్ని జనులు కూడా దేవుని మందిరంలో ప్రవేశం దొరికిందనమాట. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. రోమపత్రిక 2వ అధ్యాయము 28వ వాక్యం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అటువానికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, బాహ్య శరీర సున్నతి కాదు, ఆత్మ సున్నతి కావాలన్నారు. సున్నతి అనే పదం మనం గమనించినట్లయితే, సున్నతి అంటే కత్తితో కోస్తారు. ఏమండి గమనించాలి, దేవుని వాక్యమే ఆ కత్తి. ఆమేన్ అనాలి. మీరు చెప్పండి, కత్తి ఏంటి? దేవుని వాక్యమే కత్తి. హృదయాలను గుచ్చి సరిచేసేది దేవుని వాక్యం అనే కత్తి. ఆమేన్. పొడవబడి అపోస్తులైన పేతురు గారు వాక్యం బోధిస్తుంటే వారి హృదయముల్లో చొచ్చుకొని పోయిందంట దేవుని వాక్యం. హల్లెలూయా. ఎలాంటి వాక్యం వినాలండి మీరు? పై పెట్టకథలు, బుర్రకథలు కాదు వినాల్సింది. హృదయాన్ని చొచ్చుకుపోయే దేవుని శక్తి కలిగిన వాక్కులు మనం వినాలి. హల్లెలూయా. అపోస్తుల కార్యగ్రంథంలో మనం ఆ మాట చూస్తాం. వాళ్ళు హృదయమందు చొచ్చుకొని వెళ్ళిందట. దేవుని వాక్యమే ఆ కత్తి. ఆ కత్తి గుండెల్లో చొచ్చి బాధ కలిగిస్తే సున్నతి అవుతుంది. ఆమేన్. అంతరంగ సున్నతి ఆ రోజుల్లో బాప్తీసం అనుభవానికి గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. బాప్తీసం ఆ విధంగా వారు తీసుకునేటువంటి వారుగా ఉన్నారు. మేమేం చేయాలి? పేతురు వాక్యం అన్న తర్వాత మేమేం చేయాలండి అని వారు అడిగారు. అడిగితే అంటే తీస్తే చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. సిలువను కూర్చున్నటువంటి ఆ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. విన్నవారి హృదయంలో గుచ్చుకుందట ఆ మాటలు, మనస్సాక్షి గుచ్చుకుందట. అప్పుడు వారు అంటారు, మేమేం చేయాలన్నప్పుడు మీరు మారు మనసు పొంది బాప్తీసం పొందండి అని చెప్పారు. ఆమేన్. సిలువ సువార్త విని పాపాను గుచ్చి వేదన పడేటువంటి అనుభవమే సున్నతి. హల్లెలూయా. ఆ సున్నతి అంటే సిలువ యొక్క సువార్తను విని వేదన పడి సరి చేసుకొని పశ్చాత్తాపడి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకుంటామే, ఆ అనుభవమే మరొక అనుభవంలో సున్నతి అంటే. స్తోత్ర. నేను ముగించడానికి సిద్ధంగా ఉన్నాను. చివరి మాటలు జాగ్రత్తగా మీరు మంచిగా ఆలకించండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి.
అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అదనమాట. పాప శరీరం నిరర్ధకమగునట్లు ఏమండి వారి అంతరంగంలో సున్నతి చేయబడ్డారు వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి వారి యొక్క పాప శరీర నిరర్ధకము చేయడానికి సున్నతి చేయబడింది. మన శరీరంలో సున్నతి చేయబడాలంటే ప్రతి అవయవంతో చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రతి పాపాన్ని ప్రతి అవయవముతో మన అవయములతో చేసే ప్రతి పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తూ ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా చూడండి, నేను ముగించబోతున్నాను. ఆఖరి ఇంకొక రెఫరెన్స్ మీకు ఇస్తాను. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. 2:11. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరాచలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందుతిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టిన వారై బాప్తిసం ద్వారా మనం దేవుల్లో పూర్తిగా పాతి పెట్టబడుతున్నాము. ఆయనను మృతిలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రభు నివాసం మనలో ఉండునుగాక. ఆ రోజు అన్ని జనులకి స్త్రీలకు ప్రవేశం లేదు మందిరంలో. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి అందరికీ స్వాగతం, అందరికీ ప్రభు ఆహ్వానిస్తున్నాడు తన సన్నిధిలోనికి, తనను ఆరాధించడానికి. ఆమేన్. గుడ్డోడు, గూనోడు, కుంటోడు ఆ రోజుల్లో చర్చికి రావడానికి లేదండి. ఆమేన్ చెప్పండి. గుడ్డోడు, గూనోడు, కుంటోడు, లోపాలు ఉన్నోడు చర్చికి రావడానికి లేదండి ఆ రోజుల్లో. మోషే కాలం ధర్మశాస్త్రం ప్రకారం యేసయ్య వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, అందరూ రండి నా సన్నిధిలోనికి, అందరూ రండి, ఏ భేదము లేదు, అందరూ స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, అన్యుడని భేదం, అందరూ నా యొద్దకు రండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా సన్నిధిలోనికి రండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనందరం కూడా ప్రియులారా ప్రభు మనలో నివసించినట్లుగా మనం ప్రయాసపడదాం. మనలో ఆయన నివాసం చేయాలంటే మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు, పాపము చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మందిరాన్ని శరీరాన్ని పాడు చేసుకోకూడదు, శ్రద్ధ నిలపాలి. ఆమేన్. ప్రభు మన మధ్య నివాసం చేయాలంటే తగిన జాగ్రత్తలు మనం దేవుని యొక్క మందిరం వేళ సన్నిధి వేళలో మనం కలిగి ఉన్నప్పుడు ప్రభు మన యొద్ద నివాసం చేస్తాడు. అయితే ఆ రోజుల్లో సున్నతి ప్రకారము కొంతమందికే స్వాగతం, కొంతమందికే ఆహ్వానం దేవుని సన్నిధిలోకి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన రక్తంలో కడగబడినటువంటి మనం, అంతరంగమందు సున్నతి చేయబడినటువంటి మనం, సరి చేయబడినటువంటి మనం ఏమండి ప్రభు అంటున్నాడు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి దేవునికి ఆలయంగా చేయబడుతున్నాం. ప్రభుకి నివాసంగా మనం మార్చబడుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ మాటలు హృదయాల్లో భద్రపరచుకోండి. వచ్చే వారం ఇంకా మరిన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీతో మాట్లాడతాను. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు మోషేతో ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క మాటను చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో ప్రత్యక్షపు గుడారం గురించి మోషేతో ప్రభు ఆ మాట చెప్తాడు కదా, ఆ మాట ఒకసారి చదువుకొని ముందుకెళ్దాం. చూడండి ఒకసారి. పరలోకములో ఇవ్వబడినటువంటి మాదిరి చొప్పున దేవునికి ఒక శ్రేష్టమైన మందిరం కట్టాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. కనుక ప్రభు ఆ వాక్యం ద్వారా ఆ యొక్క రెఫరెన్స్ ఆ యొక్క ప్రతి వారు కూడా గమనించి ఆ మాటను మనం చూద్దాం. 8:5 ఒకసారి చూడండి. 8వ అధ్యాయం 5వ వచనం. మోషే గుడారం అమర్చబోయినప్పుడు
మోషే ఆ గుడారము అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున. ఒక మాట గమనించాలి. మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన ఇదంతా కూడా ప్రత్యక్ష గుడారం అనేది పరలోకానికి సంబంధించింది. గుడారం నందు సేవ చేయుదురు. ఈ యొక్క భూలోకములో ఉన్న ప్రత్యక్ష గుడారం కూడా పరలోకములో ఉన్న మందిరపు గుడారానికి సంబంధించినవి. ఆమేన్. ఆ విషయాలు మనం వచ్చే వారం నుంచి నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. పరలోక సంబంధమైన అద్భుతమైన విషయాలు మనం నేర్చుకుంటాం. ఛాయారూపకమైన గుడారమందు సేవ చేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ కూడా మోకరించండి. ఈ సందర్భం ప్రభువులు మనందరినీ దర్శించి మాట్లాడి ఉన్నారు. ప్రభు సన్నిధిలో ఆయన నివాసం, దేవుని యొక్క నివాసం మనం చూస్తున్నాం. అనాదిలో నివసిస్తూ ఉన్న దేవుడు ఆదియందు ఆదామవులతో నివాసం చేయాలని ఇష్టపడ్డాడు. జెరుబ్బాబేలు కాలములో మందిరంలో ఉండాలని ఇష్టపడ్డాడు, కానీ ఉండలేకపోతున్నాడు. సరైన నివాసంగా ఉండట్లేదు, స్థిరమైన నివాసాలుగా అవి లేవు. క్షయమైపోయే వస్తువులతో కట్టబడిన వాటిలో ప్రభు ఉండటానికి ఇష్టపడటం లేదు. అక్షయమైన వారిగా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు. తన ఆత్మనిచ్చాడు. మన హృదయంలో ఆయన నివసించాలని ఇష్టపడుతున్నాడు. దీన్ని ప్రభు కొరకు సిద్ధపరుద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా.